తూర్పుకోట 37వ డివిజన్కు సంబంధించి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు అందరికీ కూడా సమన్వయం చేయాలనే దాని మీద ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఈ వేడుకను 37వ డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ జగిత్యాలలో గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా అత్య సంపత్, ఏసిరెడ్డి ప్రభాకర్, ఏసిరెడ్డి రఘు, గీకూరు నాగరాజు, నల్వెల ఐలయ్య, గడ్డం రాజు, కొంతమంది ఇక్కడ ఒక యూనిట్గా ఒక 10-15 మంది వీళ్ళు జరుపుకునే కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కోయిని దూడయ్య గారిని, నన్ను, మా పార్టీకి సంబంధించిన అందరినీ కూడా వాళ్ళు కూడా పార్టీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వేడుకలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సిటీ కోఆర్డినేటర్గా మాదాసి మధుకర్ గారు కూడా ఈరోజు మన కోట జంక్షన్ దగ్గర కూడా జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్క కులము, మతము అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలని, ఎవరెవరికైతే ఎట్లాంటి రిజర్వేషన్లు కావాలనే దాని మీద రిజర్వేషన్లను అంబేద్కర్ గారు నిర్వహించిన రిజర్వేషన్లను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లిలాగా అన్ని కులాల మతాలు కూడా అభిమానించే పార్టీ. ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారికి మరియు అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకునే కార్యక్రమాలకు ఏదైతే జనవందన కార్యక్రమం కానీ, అగత్యం కానీ జరిగే కార్యక్రమాలకు అందరూ కూడా మాతో సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.